వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న వర్క్ టెన్షన్స్కి అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం చాలా వరకు టైం మేనేజ్మెంట్ లేక, అలాగే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా అవుతుంది. సో స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి అంటే మంచి ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటుంటే ఒకసారి స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంటుంది. అలాంటి ఇంగ్రీడియంట్స్ అండ్ అలాంటి రెసిపీస్ మన షోలో ఎన్నో చూపిస్తుంటాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో మెయిన్గా స్ట్రెస్ బస్టర్ అంటే మనం ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత స్ట్రెస్ రిలీవింగ్గా ఉంటుంది. సో అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తూనే ఉంటాం. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్తో వచ్చేసాం రెసిపీస్? సో నార్మలీ ఫుడ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఒక మంచి టేస్టీ ఫుడ్ తినాలి, బట్ దాంతోపాటు హెల్తీగా కూడా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏంటి అంటే ఇప్పుడున్న టైంలో ఎవరు చేసుకోవట్లేదు. అండ్ అలాగే ఏంటి అంటే చాలామందికి ఇంగ్రీడియంట్స్ ఏది కొత్తగా మిక్స్ చేయాలి, ఏది కొత్తగా ట్రై చేయాలి, ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా అవుతుంది. సో ఈరోజు నేను చూపించేది పంప్కిన్ పై. పంప్కిన్ పై, వావ్! పైస్ అంటేనే అందరూ పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. బట్ పైస్ చేయడం అనేది ఓన్లీ రెస్టారెంట్స్ వాళ్ళే, బేకరీ వాళ్ళే చేస్తారు. మనం ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకుంటాము. బట్ నువ్వు ఎలా చేస్తావు ఏంటి? సో ఇది చూసిస్తే అందరూ హోమ్లో చక్కగా పైస్ కూడా రెడీ చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఇంగ్రీడియంట్స్ చూడగానే స్వీట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. సో గుమ్మడికాయ చక్కగా ఉడికించుకొని ప్యూరీ లాగా చేసేసుకున్నాం. అవును. ఓకే. సో వెన్న తీసుకొచ్చావు, బ్రౌన్ షుగర్, సో చాలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో గోధుమ పిండి, జొన్న పిండి, అలాగే మొక్కజొన్న పిండి. వావ్! సో గోధుమ పిండి, ఫ్లవర్ అంటే కార్న్ ఫ్లవర్ వాడుతూ ఉంటాము. మొక్కజొన్న అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి జొన్న పిండిలో. అండ్ కండెన్స్డ్ మిల్క్ అది. అవును. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ కూడా తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ పై కోసము. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ముందు మనం ఫ్లవర్స్ని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. గోధుమ పిండి, జొన్న పిండి, కొంచెం కార్న్ఫ్లోర్. సో జస్ట్ ఆ క్రిస్పీనెస్కి కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వెన్న. ఓకే. సో ఏంటి ఇప్పుడు డౌ లాగా ప్రిపేర్ చేసి? డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. సో కొన్ని వాటర్. సో యూజువల్గా పైస్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ కొంచెం తక్కువే. సో మరి అది హెల్దీ ఫుడ్ అయినా పై అనేది? ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది అంతా కూడా హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి సో మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం యాక్చువల్లీ. ఓకే, ఇంగ్రీడియంట్స్ మాత్రం హెల్తీగా తీసుకుంటే ఓకే. సో యాక్చువల్లీ పిల్లలకి ఏంటంటే మనం చెప్పలేము అది తినకూడదని. వాళ్ళు ఏదైతే తింటారో దాన్నే మనం హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ఇంక్లూడ్ చేసేయాలి. సో మనకు డో కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఒక పెద్ద చపాతీ లాగా చేసేసుకుందాం. ఓకే. సో ఇది నార్మల్గా ప్యాన్ షేప్లో వస్తుంది కదా? ప్యాన్ షేప్లో వస్తుంది. అండ్ రెగ్యులర్ చపాతీస్ లాగా కాకుండా చాలా థిక్గా చేసుకోవాలి. ఆ మౌల్లో పట్టేంత షేప్ చేసుకోవాలి. ఆ మౌల్లో పట్టేంత. సో మౌల్డ్ ఇచ్చేసేయండి. ఒకసారి మనం సైజ్ చూసేసుకుంటాం. దీన్ని మనం బటర్తో గ్రీస్ చేసేద్దాం. ఓకే. సో చక్కగా ఆల్మోస్ట్ సైడ్స్ అన్నిటికి కూడా గ్రీస్ చేసేసుకుంటే
ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికైనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఈ పైస్ కానీ సమోసాస్ ఇలాంటి డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్. బట్ వన్స్ మనకు అలవాటు పడిపోతే అండ్ చేసుకోవడం అయితే ఈజీగా డిఫరెంట్ టైప్స్ అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకుంటాం. సో చక్కగా మౌల్డ్ అవుటర్ లేయర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇలా సైడ్కి పెట్టేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం ప్యూరీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్, ఇందులో గుమ్మడికాయ ప్యూరీ, ఓకే, అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక స్పూన్, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం దాల్చిన చెక్క పౌడర్, కొంచెం అల్లం పొడి, జాజికాయ పొడి కొంచెం, బ్రౌన్ షుగర్, కొంచెం ఉప్పు, కొంచెం వెనిలా ఎసెన్స్. ఓకే, మిరియాలు మనం కొంచెం దంచి వేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనం అన్ని పౌడర్సే వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం కచ్చాపచ్చగా వేసుకుంటే బాగుంటుంది. యా, కొంచెం దంచిన మిరియాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది కూడా మంచి కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఈ ప్యూరీ వేసేసేయాలి. ఓకే, ఇది ఇప్పుడు మనం బేక్ చేయాలి. ఓకే. ఓకే పల్లవి, చక్కగా బేక్ అయిపోయింది. అది ఒకసారి తీసుకొచ్చేస్తాను. ఓకే, సో చక్కగా ఇంకొక పీస్ అలా కట్ చేస్తే బాగుంటుంది కదా. ఓకే లాస్యా, పంప్కిన్ పై రెడీ అయిపోయింది. ఓకే, పంప్కిన్ పై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పంప్కిన్ పైకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, గుమ్మడి ప్యూరీ 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, జొన్న పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, జాజికాయ పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. పంప్కిన్ పై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు, వెన్న వేసి చపాతీలా ఒత్తుకొని ఒక మౌల్డ్కి వెన్న రాసి తయారు చేసుకున్న చపాతీని ఆ మౌల్డ్లో అంటించి పక్కన పెట్టుకోవాలి. మరో మిక్సింగ్ బౌల్లో గుమ్మడికాయ ప్యూరీ, కండెన్స్డ్ మిల్క్, దాల్చిన చెక్క పౌడర్, అల్లం పొడి, జాజికాయ పొడి, బ్రౌన్ షుగర్, చిటికెడు ఉప్పు, వెనీలా ఎసెన్స్, దంచిన మిరియాలు వేసి బాగా కలిపి మౌల్డ్లోకి తీసుకొని ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పంప్కిన్ పై రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా సాఫ్ట్గా కట్ అయింది. చాలా సాఫ్ట్గా ఏవైతే ఇంగ్రీడియంట్స్ చేసామో అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఎస్పెషల్లీ దాల్చిన చెక్క పౌడర్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ పంకిన్ చాలా మంచి ఫ్లేవర్, అంటే అన్నీ జెల్ అయిపోయాయి. ఎక్సలెంట్ ఉంది. యా, అండ్ మనం కార్న్ఫ్లోర్ కానీ పంకిన్ కండెన్స్డ్ మిల్క్ ఏదైతే చేసామో అవన్నీ కూడా బాగా జెల్లప్ అయిపోయాయి. అండ్ వేసిన పెప్పర్ పౌడర్ ఇవన్నీ స్పైసెస్ కూడా బాగా తెలుస్తుంది. వావ్, చాలా హ్యాపీగా ఈజీగా పైస్ అందరూ చేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్తో. అండ్ ఈ రెసిపీ అయితే ఎక్సలెంట్గా ఉంది, అందరూ ట్రై చేయండి. సో మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెరుగు కూర. పెరుగు కూర చాలా డిఫరెంట్గా ఉంది. రెసిపీ పేరే వినడానికి డిఫరెంట్గా ఉంది, బట్ పెరుగుతో కూర అంటే చూడాలి. చాలా వరకు రైతానే చేసుకుంటూ ఉంటాము, లేకపోతే సలాడ్స్లో యూస్ చేస్తామంతే. బట్ స్పెషల్గా కూరనే అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తావో చూడాలి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో డిఫరెంట్ కర్రీ యాక్చువల్లీ. సో చాలా అంటే ఏమేమి వేస్తావు ఏంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం క్వశ్చన్ మార్క్లో ఉండే, బట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఎక్కువ పోప్ వేసేవి అండ్ టేస్ట్ ఇచ్చే ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బ్లెండర్ ఇవ్వండి. ఓకే, స్పూన్ కూడా. ఇందులో మనము ముందుగా కొబ్బరి ఆల్రెడీ కొంచెం మిక్సీ పట్టాను, అది అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టాలి. మంచిగా పెట్టలేదు. సో అలాగే ఒక మిక్సింగ్ బౌల్ కూడా కావాలి. ఇందులో పెరుగు, మిక్సీ పట్టుకున్న మిశ్రమం. సో చక్కగా ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు పెరుగుతో కూడా మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఇంకొక స్పూన్. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. ఇలా స్టవ్ ఆన్ చేస్తాను. యా, స్టవ్ ఆన్ చేస్తాను. సో ఇందులో కొన్ని వాటర్ కూడా పోతాం. సో కొద్దిగా ఆయిల్ ఇస్తాం. సో కొబ్బరి నూనె కూడా వేసేస్తున్నాం. సో చక్కగా మిక్స్ చేసుకుని అలా పక్కన పెట్టేసుకుని, యా, ఆ ఫ్లేవర్ కొంచెం పెరుగుకు పడుతుంది. అంతలోపు మనం పోపు వేసేసుకుంటాం. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, ఎండుమిరపకాయలు, ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని మెంతులు, అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం సాల్ట్ చేసుకుంటాం.
సో మెయిన్ నాకు తెలిసి ఇందులో టేస్ట్ ఎన్హాన్స్ చేసేది కొబ్బరి తురుము ఒకటి వేసాము అండ్ ఈ పోపు అన్నమాట. ఓకే ఓకే సో పోపులో చక్కగా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా వేగాలి. చక్కగా పోపు కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసాం. ఫస్ట్ మనం చేసుకున్నది మొత్తం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఇందులో మనం ఆ పోపు వేసేసుకుందాం. ఓకే లాస్యా, పెరుగు కూర రెడీ అయిపోయింది. పెరుగు కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెరుగు కూరకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పసుపు చిటికెడు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 5, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. పెరుగు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని ఆ తరువాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపులా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూడా సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. పెరుగు కూర అనగానే కొంచెం స్వీట్గా ఉంటుందేమో అనుకున్నా, బట్ నువ్వు చాలా వైజ్గా పచ్చిమిర్చి మిక్సీలోనే పట్టేసావు కాబట్టి చక్కగా స్పైసీగా ఉంది. రెగ్యులర్ కర్రీస్ ఎలా ఉన్నాయో ఇవి కూడా అలానే ఉంది. ఏంటంటే పెరుగు యాడ్ చేసాం అనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ పోప్ అయితే ఎక్సలెంట్. అండ్ కొబ్బరి పేస్ట్ ఏదైతే వేసామో దానివల్ల కూడా టేస్ట్ ఇంకెక్కువ తెలుస్తుంది అండ్ టేస్ట్ మంచి ఎన్హాన్స్ కూడా అయింది. అది పెరుగులో బాగా జెల్లప్ అయిపోయింది. యాక్చువల్లీ వావ్, సూపర్గా ఉంది. పై కూడా అంతే స్వీట్గా అంతే టేస్టీగా ఉంది. అది ఇది కూడా డిఫరెంట్ అనమాట, స్పైసీగా ఎక్సలెంట్గా ఉంది. సో మరేంటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో పంప్కిన్ పై గుమ్మడికాయ ప్యూరీ మనం ఏదైతే యాడ్ చేసామో, గుమ్మడికాయ వచ్చేసి మంచి వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి, మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ అలాగే ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది, మన ఇంటెస్టైన్ని కూడా క్లెన్స్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్గా కూడా ఉంచుతుంది. బ్రౌన్ షుగర్ ఏదైతే ఉందో అది కూడా వెరీ రిచ్ ఇన్ సెలీనియం అండ్ వైట్ షుగర్తో కంపేర్ చేస్తే బ్రౌన్ షుగర్లో చాలా తక్కువగా క్యాలరీస్ ఉంటాయి అండ్ దానివల్ల ఎక్కువగా డయాబెటిక్ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం ఏదైతే జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ యాడ్ చేసామో ఇవన్నీ కూడా మంచి ఫైబర్ అండ్ అలాగే ఇవన్నీ కూడా మంచి సాలబుల్ ఫైబర్ కాబట్టి వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ పిండి తీసుకోవచ్చు, డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. పెరుగు కూరలో వచ్చేసి మనం ఏదైతే పెరుగు వేసుకున్నామో పెరుగు వచ్చేసి మంచి ప్రోబయోటిక్, మన గట్కి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా ఉంటే మనం పెరుగు తరచుగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ అలాగే పెరుగు వల్ల మనకు మంచి డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే కొబ్బరి పేస్ట్ వచ్చేసి బాడీని హైడ్రేటింగ్గా ఉంచడమే కాకుండా బాడీకి మంచి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఇస్తుంది. ఓకే, సో చక్కగా పోప్ కూడా వేసుకున్నాము అండ్ చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ నువ్వు చెప్పినట్టు చలవ చేస్తుంది, దాంతోపాటు ప్రోబయోటిక్ అనమాట. సో రెండు రెసిపీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయి, వెరీ హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.